కాలేజ్ ఏంటి ఎంత చిన్నగా ఉంది? ఇప్పుడు మనం పెద్దలం కాదు. నువ్వేంటి ఫోటో తీస్తున్నా? కాలేజ్ ఇంకా చిన్నగా ఓపెన్ ముందే ఫోటో తీసియాలా? ఏంటి ఈరోజు కొత్త సార్ వస్తారంట, ఎలా చెప్తారో ఏంటో. ఎలా చెప్పినా మనం ఎగ్జామ్ ముందు రోజే ఇంకా చదివేది. అరే అది చూడు, కాలేజ్కి ఎవడో కొత్తగా వస్తున్నాడు, జూనియర్ అనుకుంటా. సీనియర్ అని చెప్పి రాగించేద్దామా? కొత్తగా ఉన్నాడు, కొత్త సార్ అయితే. ఆపురా, ఎప్పుడు నెగిటివ్ ఆలోచన నువ్వే. ఆగు, చెప్పండి. మేమేమన్నా తెలుసా? ఈ కాలేజీలో సీనియర్స్. ఇప్పుడు నీకు లోపలికి ఎంట్రీ కావాలంటే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పేసి. అడగండి. ఓ అవునా? అలా అయితే వాము నీకు తిరిగేస్తే ఏమవుద్ది? బావే కదా? కాదు, మామ అవుద్ది. సార్ వస్తున్నారు పదవి లోపలికి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నేను క్లాస్ చెప్పే ముందు మీకు కొన్ని క్వశ్చన్స్ అడగాలి. రైట్, నువ్వు లేరా? చెప్పండి సార్. చివరా ప్లస్ చివరా ఏంట్రా? చివరి సార్. మరి అది చెప్పే చివర్రా. ఎలాగెలాగా? వాము తిరిగిస్తే మామ ఎలా అయిందో అలా. ఓ దొరికా. ఓకే ఓకే. రే నువ్వు లేరా? చెప్పండి సార్. 3 స్క్వేర్ అంట. సార్ 6 సార్. చాలా కాన్ఫిడెంట్గా తప్పు చెప్పగానే కూర్చోడు. 3 స్క్వేర్ 6 అంటే తిట్టారు. 3 + 2 5 సార్. 5 సార్. 3 + 2 5 3 × 2 6 కాదురా. 3 × 3 3 స్క్వేర్ 9 రా. కూర్చో. టీచర్ల మీద సెటర్ వేయడం ఫ్యాషన్ అయిపోయింది. అసలు మీకు డిగ్రీ అని ఎందుకంటారో తెలుసా? ఇంజనీరింగ్ ఆన్లైన్ కాబట్టి. పరమానంద శిష్యుడు. బోర్డు మీద రాసింది నోట్స్లో రాసుకోండి. HW ఇచ్చాను, అది కూడా చేయండి. నోర్మేండి చేయండి. రే స్వాతిమత్యం, నాకు నోట్స్ పీడిఎఫ్ చేసి పెట్టారా? అసలే నా నోట్స్ చాలా పెండింగ్లో ఉంది. అరే రోజు కాలేజ్కి రావచ్చు కదరా? రోజు వచ్చేవాడు రెగ్యులర్ రా, రాకపోయినాడు ఇర్రెగ్యులర్. నేను అడిగిందని నువ్వు చెప్పినాక అసలు ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఇచ్చిందని మనం రాసిన దానికి ఏమైనా సంబంధం ఉండేంట్రా? ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. నేను ఇచ్చిన హోంవర్క్ అందరూ చేసేసారా? చేసాను సార్. ఇదేంటి తిరిగేసి రాయిస్తున్నావు? సార్ అంటే ఏదో గాబర్లో. అమ్మ బంగారం, కంగారు అయిపోకు. అమ్మ నువ్వు చేసేసావా? ఇదిగోనండి, చేసేసానండి. అన్నీ చేసేసారా అండి? అన్నీ చేసేసానండి. అలాగేనండి, కూర్చోండి. ఏంటి ఈ అమ్మాయి ఏదో చేస్తున్నట్టుంది? ఏం చేస్తున్నావమ్మా? సార్ అది యూట్యూబ్లో క్లాసెస్ చూసుకుంటున్నాను సార్. మరి నేను దేనికి? అడుగు తినడానికి ఏంటి? మరి నువ్వు చేసావా? సార్ కొన్ని డౌట్స్ సార్. అమ్మ ఇప్పుడు HW చెక్ చేయాలంటే డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలేమో. సరే కూర్చో. రే మనకు కూడా వెళ్ళి డౌట్స్ అడుగుతాను. డౌట్స్ సార్. విజ్ఞాన ప్రదర్శనలు వద్దు, కూర్చోండి. అవును అందరూ వచ్చారు, నువ్వు రాలేదేంట్రా? ఎందుకు వర్క్ చేసావా? చేయలేదా? నవ్వుతావేంట్రా? అసలు ఏమనుకోవాలరా? సరే ఇంతకీ నేను ఇచ్చిన క్వశ్చన్స్ అందరూ చదివారా? చదివేశాను సార్. ఆన్సర్స్ చెప్పు. సార్ ఓన్లీ క్వశ్చన్స్ చదివాను సార్. ఎక్స్ట్రాలా? కాదు, కొలెస్ట్రాల్. మీరే కాదులే. ఏంటి సార్ ఎప్పుడు మీరే క్వశ్చన్స్ అడుగుతారా? ఇప్పుడు మేము అడుగుతాం, మీరు చెప్పండి. సరే అడుగురా. అవునా? భూకంపం ఎందుకు వస్తుంది? భూమి కింద ప్లేట్స్ వెనక వెళ్తే భూకంపం వస్తుంది. కాదు, భూమికి చలేసి వణికినప్పుడు వస్తుంది. ఏంటో? చందమామ ఎందుకు తెల్లగుంటుందో తెలుసా? ఏమో తెలియదమ్మా, నువ్వే చెప్పు. నల్లగుంటే రాత్రి పూట కనిపించదు కాబట్టి. సరే ఆపోజిట్ వర్డ్స్ చెప్తాను, అందరూ చెప్పండి. ఓకే? నాట్ ఓకే. నేను ఇంకా స్టార్ట్ చేయలేదురా. స్టార్ట్ చేసేసారా? మరి ఎవరైనా ఆపండి రా. ఆపండి. ఈసారైనా ఎగ్జామ్కి సరిగ్గా చదవండి. ఎల్లుండి పెడుతున్నాను. ఏంటి సార్, రేపు ఎగ్జామ్కి చదవడానికి టైం ఇవ్వండి. ఇప్పుడు ఇచ్చాను కదా టైం. కంప్యూటర్ ఎగ్జామ్ సార్. కంప్యూటర్ పీరియడ్లో అడగండి. రేపే ఎగ్జామ్ సార్. అయితే రేపు వచ్చి కంప్యూటర్ పీరియడ్లో అడగండి. అవును, ఎందుకు మీ క్లాస్ సిఆర్ ఎవరు? అదే క్లాస్ రిప్రజెంటేటివ్. అదేరా, కూల్ కొడుకు ఎవర్రా? సరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడికి అడగండి. ఆల్రెడీ నాకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ చేసి పెట్టరా. అరే నాకేం తెలియదురా. నాకు అదంతా అనవసరం. నువ్వు కానీ పెట్టకపోయావు అనుకో, బాంబు టైప్ చేస్తాను. అరే ఇదేం లేదు. ఈవినింగ్ నిన్నే నేను పిలుస్తుంటే వెళ్ళిపోతావేంటి? ఈవినింగ్ అన్నావు కదా. ఈవినింగ్ మీ ఫ్రెండ్స్ ఒకసారి కలవాలి. వాళ్ళకి వెళ్ళడానికి నా పర్మిషన్ కావాలా ఏంటి? అబ్బా మీ ఫ్రెండ్స్ ఒకసారి రమ్మని కలవాలి. సరే. రా ఫాస్ట్గా. ఈవినింగ్ ఉంటారా? ఉంటాను ఇంట్లో. దట్ డే ఈవినింగ్. ఈవినింగ్ అన్నావు కదా, మ్యాటర్ ఏంటి? గైస్ మనందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి కాబట్టి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? ఈ నైట్ ఎలాగైనా సరే క్వశ్చన్ పేపర్ దొంగలించాలి. అది అవుదమ్మా. బ్లాక్ మీ దగ్గర గేట్ కీపర్ ఉంటాడు. గేట్ దగ్గర గేట్ కీపర్ కాకపోతే షాప్ కీపర్ ఉంటాడా? కోర్స్ అతను మనడే కాదు, మనం మేనేజ్ చేయొచ్చు. అక్కడ వార్డెన్ కూడా ఉంటాడు కదా. అందుకే అతను మనం పడుకున్నప్పుడు లోపలికి వెళ్దాం. కానీ పేపర్స్ అన్ని ఒకే రూమ్లో ఉంటాయి.
కానీ రూమ్ కి తాళం వేసి ఉంటారు కదా. అందుకే మనం తాళం తీసుకొని లోపలికి వెళ్దాం. అది కూడా అవుదమ్మా. అరే గ్రూప్ నుంచి నెంబర్ తీసుకోమంటావా? వద్దులే. కానీ లోపల సీసీ కెమెరాస్ ఉంటాయి, వాటితో మనమేం చేసుకుంటాం? అందుకే మనం పవర్ కట్ చేసి లోపలికి వెళ్ళాలి. అసలు నీకు బుర్ర ఉందా? ఏం నీకు లేదా? ఉంది. అయితే ఉంచుకో, నాకేం కడుతా ఇలా దొరికిపోతాం మన కాలేజ్ వాళ్ళకి. మరి ఎలా? అందుకే అతను ప్లాన్ బి కూడా ఉంది. ఏంటది? సార్కి క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో వస్తుంది కాబట్టి మీ డౌట్స్ తో మేనేజ్ చేస్తే నేను ఎలాగైనా సరే క్వశ్చన్ పేపర్ తీసుకుంటాను. మరి ప్లాన్ అయితే ముందే చెప్పొచ్చు కదా. అంటే దగ్గర ప్లాన్ ఏ ఉందని మీకు తెలియాలి కదా. గొప్పోడివిరా బాబు. ది నెక్స్ట్ డే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సరే ఇదిగో క్వశ్చన్ పేపర్స్ తీసుకోండి, ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. రే చెత్త ఎదవా, ఒక్క క్వశ్చన్ కూడా పడలేదురా గాడిద. రే చెప్పురా, ఏదైనా ఏట్ రాసా చెప్పురా. హే నేనేం రాయలేదు. హే ఏట్ రాసా చెప్పురా. హే ఇగో చూసుకో, ఏంట్రా రోల్ నెంబర్ నేమ్ తప్ప ఇంకేం రాయలేదా? గామక్కే వచ్చు. నువ్వు రాసావురా? వీడికి అడిగినా వేస్టే. నువ్వు రాసావురా? అది అవుదమ్మా. సరే ఇంతకీ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది? క్వశ్చన్స్ తో నిండిపోయింది సార్. ఆన్సర్స్ ఎవరికి అడగండి, ఏమి చెప్తారా? నేను నీ అంత తెలివైన కాదమ్మా. సరే ఎందుకే అందరూ ప్రిపేర్ అయ్యారా? అవ్వకపోతే ఆపేస్తారా? నేను అంత మంచివాడిని కాదమ్మా. సరే అడిషనల్ ఇదిగో తీసుకో, పేపర్స్ ఇచ్చేయండి. అరే ఏంట్రా ఇండియన్ సీన్స్ తీసావు, ఈ సబ్జెక్ట్ అంత బాగా వచ్చా? ఏమొచ్చినా బొచ్చు, నేను చూసిన పేపర్కి ఇప్పుడు వచ్చిన పేపర్కి అసలు సంబంధమే లేదు. ద రిజల్ట్స్ డే. బాయ్స్ గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. గర్ల్స్ బ్లాక్ కలర్ వావ్, ఆరెంజ్ వావ్ వావ్ వావ్, బట్ ఆన్సర్ పేపర్స్ ఆర్ నాట్ వెరీ వావ్. అందరు పేపర్లు దిద్దేశాను, ఇక మొదలెడదామా? రే నువ్వులేరా. ఏంట్రా చాలా స్టోరీ మొత్తం రాసేసాను. పార్ట్ 2 కూడా కమింగ్ సూన్ రాసుంటాడు చూడండి సార్. రే నువ్వులేరా. క్వశ్చన్స్ కి ఆన్సర్స్ రాయమంటే అన్నంలో పెరుగు లేదు, మా మ్యాథ్స్ సరికి తిరగలేదు, హీరో హోండా స్ప్లెండర్ మా మ్యాథ్స్ సరికి అందరు ఏంట్రా ఈ కొటేషన్స్? సార్ మీరు చూడకపోతే మార్క్స్ వేసిస్తారని. అంత తెలివైన నోటు ఏంట్రా? నువ్వు లేకమ్మా. ఏంటి గాబర్లో ఇక్కడ మ్యాథ్స్ ఎగ్జామ్ కి కంప్యూటర్ ఎగ్జామ్ రాయిస్తాను? సార్ అంటే ఏదో గాబర్లో రాసేసాను సార్. నువ్వు అంత గాబర్లు ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది. కూర్చో అమ్మ, మెరుపుతేగా నువ్వు ఒకసారి రామ్మే. ఏంటి సార్ వాళ్ళ నాకు మోసం చేయడం రాదు సార్. బా ఎంత మంచిదా నువ్వేంటమ్మా ఆన్సర్ షీట్లో డౌట్ అని రాస్తున్నావు? డౌట్ అంటే మీరే చెప్పలేదు ఆ రోజు. ఎందుకు వస్తారా కాలేజ్కి? నువ్వు లేవు. ఎగ్జామ్ రాసినప్పుడు గూగుల్ చేసావా ఏంటి? వెబ్సైట్ అడ్రస్తో సహా రాయిస్తున్నావు. అంటే వాళ్ళ క్రెడిట్స్ వాళ్ళకి ఇచ్చేయాలి కదా సార్, లేకపోతే చాలా బాగోదు. ఇంకెందుకు నాకు ఇవ్వు. అవును మన ముఖ్య వ్యక్తినే మర్చిపోయాము. అమ్మ సిఆర్ ఒకసారి రావాలి. సార్ అవును క్వశ్చన్ పేపర్ నీకు తెలిసిపోయింది కదరా, అయినా ఆన్సర్ సరిగ్గా రాయలేదేంట్రా? సార్ నేనా? బాబు అటెన్షన్ సార్, దొరికిపోయాం. కాపే ఎలా సార్? ఆయన వాట్సాప్లో నీకు సెండ్ చేసుకున్నావు, మరి అక్కడ కొత్త కాంటాక్ట్ వస్తుంది, అది డిలీట్ చేయాలి కదా. ఏమని చేసి చెప్పు మళ్ళీ. అందుకే పేపర్ మార్చేసా. అబ్బా ఫీల్ అయ్యారా? లేదండి సార్. ఇప్పుడు ఫీల్ అవుతారులే. సార్ ఒకసారి నేను ముందుగానే చెప్తున్నా, అయినా వెళ్ళే. ఏదో వీడే ప్లాన్ అని, క్లాస్ ఆఫ్ ప్లాన్ అని వీళ్ళందరినీ మోటివేట్ చేసిండు. వాటిని దాటాలి, కేసు కొట్టేయాలి అని అన్నాడు. అది అవదమ్మా అని అన్నా, అవాయిడ్ చేశాడు. బ్రెయిన్ వాడి మెయిన్ కట్టేద్దామన్నాడు. అది అవదమ్మా అని మళ్ళీ చెప్పా, స్టిల్ అవాయిడ్. కరెంట్ కట్టేసి మిమ్మల్ని కట్టేద్దాం అనుకున్నాడు, బట్ వీడే కటింగ్ మిస్ అయిపోయాడు. అయినా సర్లే నేను రాను అని అన్నా, కానీ వీడే బలవంతంగా లాక్కుపోయాడు. అసలు నాకు వీళ్ళకి సంబంధమే లేదు. మీరు కొట్టుకు చావండి, నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి. ఎక్కడికి రా వెళ్తావు? అయితే ఈరోజు నేనైనా ఉండాలి లేదా మీరైనా ఉండాలి. సార్ మీరే ఉండండి, మేమే పోతాం. పదండి పదండి, ముందుకు పదండి. తోసుకు ఇలా కాదురా మిమ్మల్ని. పదండి ముందుకు, పదండి తోసుకు. ఇలా కాదురా మిమ్మల్ని. సో అందుకే చదువుకోండి ఫస్ట్.